మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు జాగ్రత్తగా చూసుకోవాలని, ఆయా సమయాల్లో టీకాలు వేయించడం, రోగనిరోధక శక్తిని పెంచేందుకు అవసరమైన మందులు తీసుకోవాలన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కిషోర బాలికలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలను ఉద్దేశించి పౌష్టికాహారం, వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భావితరాల భవిష్యత్తు గర్భిణీ స్త్రీల చేతుల్లోనే ఉందని, వారు తీసుకోబోయే ఆహారం, జాగ్రత్తలపైనే పుట్టబోయే పిల్లలు ఆధారపడి ఉంటారని అన్నారు. అందువలన ప్రతి మహిళ తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకోవడం, తల్లి, బిడ్డల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. దేవరకొండ ప్రాంతంలో మహిళల్లో రక్తహీనత, మాతా శిశు మరణాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, మేనరిక వివాహాల వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఈ ప్రాంతంలో మహిళలు వివిధ రకాల జబ్బులతో బాధపడడం తాము గుర్తించినట్లు తెలిపారు. వీటన్నింటినీ అరికట్టేందుకు మహిళల్లో పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా సరైన సమయంలో వైద్య చికిత్సలు పొందడం, పుట్టబోయే బిడ్డ, పుట్టిన పిల్లల సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవరకొండ ప్రాంతంలో సంభవించే ప్రతి శిశు మరణం కేసును కూలంకషంగా సమీక్షిస్తున్నామని తెలిపారు. సరైన ఆహారం తీసుకోకుంటే పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో పుడతారని, అవయవాలు సరిగ్గా లేకుండా పుడతారని, ముఖ్యంగా మేనరికం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని అన్నారు. గర్భిణీ స్త్రీలు తీసుకునే భోజనంపైనే భావితరాలు ఆధారపడి ఉంటాయన్నారు. స్థానికంగా లభించే తృణధాన్యాలు, పప్పులు వంటి ఆహారాన్ని తీసుకోవాలని, ఆకుకూరలు, కూరగాయలతో పాటు మాంసకృత్తులు తీసుకోవాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కొబ్బరి నీళ్లు, పళ్లరసాల వంటివి గర్భిణీ స్త్రీలు తీసుకోవాలని, అప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారని చెప్పారు. భవిష్యత్తులో మహిళలు మంచి స్థానంలో ఉండాలంటే ఇప్పటి నుండే పౌష్టికాహారంతో పాటు బాగా చదువుకోవడం, ముందస్తు ప్రణాళిక వేసుకోవడం చేయాలన్నారు. మగ, ఆడ వివక్షతను విడనాడాలని, ఎట్టి పరిస్థితులలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని, ఒకవేళ ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత సమాజంలో కుమారుల కంటే కూతుర్లే తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారని, అందువల్ల వివక్షను చూపించవద్దని పునరుద్ఘాటించారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ, మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు ప్రయత్నించాలని, అప్పుడే కుటుంబంలో విలువ పెరుగుతుందని, ఇందుకు ఖాళీగా ఉండకుండా చిన్న పనైనా చేసుకోవాలని సూచించారు. మహిళలపై గృహహింస, ఇతర దౌర్జన్యాలకు పాల్పడినట్లయితే తమను ఆశ్రయించాలని, ప్రభుత్వం మహిళలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని కోరారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, మగపిల్లాడైనా ఆడపిల్ల అయినా ఒకటే అని, అందువల్ల ఆడ, మగ తేడా లేకుండా చూడాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. అంతేకాక ప్రసవమైన వెంటనే తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని, ప్రసవానికి ముందు ప్రశాంత వాతావరణంలో ఉండాలని, ఎట్టి పరిస్థితులలో మేనరికం వివాహాలు చేసుకోవద్దని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి మాట్లాడుతూ, మహిళలు రక్తహీనత నుండి బయటపడేందుకు ఐరన్ మాత్రలు తీసుకోవాలని, సకాలంలో టీకాలు వేసుకోవాలని, గర్భిణీ స్త్రీలు పిల్లలకు ముర్రుపాలు పట్టాలని, దీనివల్ల బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ మాట్లాడుతూ, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనత వస్తుందని, ఆరోగ్యమైన బిడ్డ పుట్టడం తల్లి తీసుకునే ఆహారంపైన ఆధారపడి ఉంటుందని, కిషోర బాలికలు, మహిళలు జంక్ ఫుడ్ తీసుకోవద్దని, మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసినట్లయితే కిషోర బాలికలు వయసుకు ముందే రజస్వల కాకుండా ఆపవచ్చని, అలాగే బహిష్టులో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే డాక్టర్ను సంప్రదించాలని అన్నారు. మహిళలు బాల్య వివాహాలు చేసుకోవద్దని, దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని, అవయవాలు సరిగా లేకపోవడం వంటి వాటితో బిడ్డలు పుడతారని, ఎంసీపీ కార్డులను తప్పనిసరిగా వాడాలని, బిడ్డకు మధ్య కనీసం 2 సంవత్సరాల ఎడం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక పీహెచ్సీ డాక్టర్ రాజేష్, ఎంపీడీఓ పద్మ మాట్లాడారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం ద్వారా రక్తహీనత నుండి బయటపడిన అనిత అనే కిషోర బాలిక తనకు రక్తం ఏ విధంగా పెరిగిందో తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఏఎస్పీలు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కాగా తహసీల్దార్ కార్యాలయంలో ఫర్నిచర్ కొరత ఉందని తెలుసుకుని ఫర్నిచర్ సమస్యను తీరుస్తామని చెప్పారు. గుడిపల్లి తహసీల్దార్ మధుహాసిని, పీహెచ్సీ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పుట్టిన పిల్లలకి ఇబ్బంది పెట్టినట్టే ఇలాంటివి వివాహంతో జన్మించిన పిల్లలకి బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బతికినా కూడా ఏదైనా క్రోమోజోనల్ పెద్ద వ్యాధులతో తప్పకుండా వాళ్ళు పుడతారు. అది అస్సలు వీలే కాదు. సో మీ అందరితో ఇప్పుడు మీ అందరూ రకరకాల అంటే కొంతమంది కిషోర్ బాలికలు, అత్తమ్మ లాంటి వాళ్ళు కూడా రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక మహిళ జీవితంలో ఇలా చక్రం లాగా ఉంటుంది. డాక్టర్ మేడం చెప్పినట్లు పుట్టేటప్పుడు మన అండాశయాలు ఎన్ని అండాలు ఉన్నాయి అప్పుడే నిర్ధారణ అయిపోతారు. సో భావి తరాలు కూడా మీరు తీసుకునే భోజనం మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మీ స్కూల్ నుంచి చివరి వరకు పెద్ద వయసు ఉన్నప్పటి వరకు మీ అందరూ బాగా తినాలి. ఇప్పుడు నేను ఈ 2 మీకు బాక్సెస్ ఎందుకు చూపెడుతున్నాను, ఇప్పుడు మీ ముందే నేను తింటా. నా స్టాఫ్కి తెలుసు కొన్నిసార్లు నేను భోజనం తింటా, కొన్నిసారి వీలు పడదు. ఎందుకు కొన్ని స్కెడ్యూల్స్ ఉంటాయి ఇవి అని. సో నేను అప్పుడు డాక్టర్ అంటే ఇంకొక డాక్టర్ మేడం వందన ఉన్నారు, మేడంతో అడిగి నేనే సప్లిమెంట్స్ తీసుకున్నాను. అత్తమామలు తన భర్త చేసే ప్రెషర్లో తన ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ లేకపోయేసరికి ఆ స్ట్రెస్లో ఆమె ఏం చేయలేకపోయింది. దీంతో నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే అమ్మ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అందరూ ఫైనాన్షియల్లీ ఎట్లా ఇండిపెండెంట్ ఉండాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. మీ పిల్లలకి కూడా అదే మీరు నేర్పించండి. చదువు లేదనుకుంటే చదువుకోలేదు సరే, మీకు ఆ టైంలో మీ జనరేషన్లో చెప్పలేదు. సఖీ సెంటర్స్ ఉన్నాయి, భరోసా సెంటర్స్ ఉన్నాయి, నేను వాడదాన్ని, మీకు కలెక్టర్ వాడు కూడా లేడీ వాడదాన్ని. మీరు రండి, అప్రోచ్ అవ్వండి. మీకు ఎట్లా ఆల్టర్నేట్ ప్లేస్లో నెలకి మీరు లక్షలు సంపాదించిన అవసరం లేదు. 5,000, 10,000, 15,000 ఎంతవరకు చాలైతే అంతవరకు. దాంతో మీ లైఫ్, మీ ఫ్యామిలీలో మీకనే ఒక వాల్యూ ఉంటుంది. మీకు చెప్పే మాటకి ఒక వాల్యూ ఉంటుంది. మీకు ఏమన్నా అనాలన్నా ఎదుటి వాటికి భయం ఉంటుంది. నా దగ్గరకు వచ్చే చాలా వరకు ఇప్పుడు 498 కేసెస్ కానివ్వండి, భర్త కొడుతున్నాడు, అత్తమామడు హింస పెడుతున్నాడు, దానంతటి రీజన్ ఏంటి? ఇంట్లో ఉండి ఏం ఫ్యామిలీకి కాంట్రిబ్యూషన్ డబ్బుల పరంగా లేకపోతే మీకు వాల్యూ ఉండదు. అది వన్ ఆఫ్ ది రీజన్స్. మీరు చాలా వరకు మీకు ఏ తల్లికి తన బిడ్డని ఆడదైనా మగదైనా చంపుకోవాలనిపించబడుతుంది. అర్థమైంది కదా? కాంప్లికేటెడ్ లేదు, చాలా మంచి మాట చెప్పారు. సో అంటే ఇప్పుడు మీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కదా, మీకు పుట్టబోయే బిడ్డ మీ ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. రైట్. ఈ కాలంలో ఏంటంటే ఇదంతా పాతకాలంలో ఎవరు చెప్పలేదు, ఎవరికి అంటే వాళ్ళకు సీజనల్గా వాళ్ళ ఊళ్ళో ఏం పండేవో అవి మాత్రమే తినేవాళ్ళు. అవి చాలా వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా దృఢంగా ఉంచేవి అండ్ రక్తహీనత రాకుండా ఉండేది. ఈ కాలంలో ఏమైందంటే ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా బ్యాటర్ ఫుడ్స్, లేస్, బిస్కెట్స్, మ్యాగీ, చిప్స్, ఆలూ చిప్స్, ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వీటి వల్ల ఏమవుతుంది అని అంటే మీరు న్యాచురల్ ఇవి తినడం వల్ల మీకు తొందరగా మీకు గ్లూకోజ్ ఇండెక్స్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆకలి చచ్చిపోతుంది, తినాల్సిన ఫుడ్ తినదు.